ఎలివేటర్ కారిడార్పై కేంద్రాన్ని ఒప్పించింది మేము, నిధులు మళ్లించింది మేము, సొమ్ము కొరది ఇదే సోకు బీజేపీ వాళ్ళది అన్నట్లుగా ఉంది తీరంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈరోజు సొమ్మొక్కులదైతే సోకొక్కుల విధంగా బీజేపీ పార్టీలు ఉంది. అడావుడి ఏంటంటే నిన్న జరగంగానే ఆర్డరు, ఒక పక్కకేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, వారికి కాంపిటీషన్ గా మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి కేటాయించిన దానికి క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలని, సొమ్ము మాదైతే సోకు వాళ్ళు చేస్తున్న విధంగా ఉంది. కేంద్రం ఖాతాలో నిధులు వెళ్లకుండా కంటోన్మెంట్ కు తెప్పించింది మేము. బోర్డు సమావేశంలో తీర్మానం చేసి బీజేపీ పెద్దలను ఒప్పించి అంతా మేమే చేశామంటున్నారు బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ. ఫండ్ ఆఫ్ ఇండియాలో వెళ్లాల్సిన డబ్బులు అంటే భారతదేశం చెందిన డబ్బులు, వాళ్ళకి వెళ్లాల్సిన డబ్బులు, ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్. దాన్ని కిషన్ రెడ్డి గారు కానీ, మా ఎంపీ గారు కానీ, మాకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ప్రయత్నం చేసి ఆ ఫండ్స్ మాకు వచ్చే విధంగా చేసుకున్నాం. సొంతం 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 నీకా నాకా. అసలు తమ ప్రపోజల్ పెట్టకపోతే ఎలివేటర్ కారిడార్ విషయమే లేదని, దీని సృష్టికర్త మొత్తంగా కేసీఆర్ మాత్రమేనని, ఆల్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ ఓన్లీ అంటున్నారు బోర్డు గులాబీ మాజీ ఉపాధ్యక్షుడు చక్ర మహేశ్వర్ రెడ్డి గారికి, మా కేటీఆర్ గారికి మరి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే వారు అనుకోనే ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేశారు కాబట్టి ఇది పూర్తిగా ఈ యొక్క క్రెడిట్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి, అలాగే మా అధినేత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పూర్తిగా చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గ్రామకట్టం ల్యాండ్లపై అధికారం కంటోన్మెంట్ కే ఉంటుందని, గ్రామకట్టం ల్యాండ్లను ఇచ్చినప్పుడు ఆ డబ్బును అనుభవించే అధికారం కంటోన్మెంట్ కు మాత్రమే ఉందని, ఇందులో కొత్తగా ఏముందంటూ సీనియర్ నాయకుడు మరి అమరేంద్ర రెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళకు వస్తుంది, అయితే ఈ డబ్బుని ఖర్చు పెట్టడం కంటోన్మెంట్ యొక్క అభివృద్ధి గురించి ఖర్చు పెట్టాల్సిన విషయమే. వీళ్ళకి ఏదైతే నిజమైన డబ్బు కంటోన్మెంట్కి తేవాల్సిందేమో వీళ్ళతో చేతనవ్వదు. ఎవరికి వారు క్రెడిట్ తమదంటే తమదంటూ పోటీ పడుతుండగా కీలక రోల్ మాత్రం సీఈఓ మధుకర్ నాయకే చెందుతుందని అంగీకరిస్తూనే ఇక కళ్లబొల్లి మాటలు పక్కకు పెట్టి సర్వీస్ ఛార్జీలు తెచ్చే మార్గం చూడాలంటూ ఒకరికొకరు సవాల్ విసురుకుంటున్నారు. మరి ఏంటి ఈ 303 కోట్ల పంచాయతీపై పార్టీలు తీరనుకుంటున్నారా? ఫోకస్ ప్రభుత్వం కావచ్చు ఏనాడు 3 రూపాయలు తీసుకురాలేదు సర్వీస్ ఛార్జెస్. అదే కాకుండా ఇందాకనే మీరు చెప్పినట్టే ఎంపీగా 13 నెలలు అవుతుంది, 13 రూపాయలు కూడా వారి కంటోన్మెంట్ కు కేటాయించలే. కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయల మంజూరుపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టత ఇచ్చారు. మల్కాజ్గిరి ఎంపీగా ఇక్కడ సమస్యలు అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యలను అర్థం చేసుకుని కేంద్రాన్ని ఒప్పించి నిధులు తిరిగి కంటోన్మెంట్ కు చేరేలా కేంద్ర పెద్దలను ఒప్పించారంటూ స్పష్టం చేశారు. సొమ్ముకరిదైతే సోకుకరిదిగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అందరికంటే ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులు తెప్పించి తానేనంటూ ప్రకటన చేయగానే ఆ క్రెడిట్ ఆయనకి ఎక్కడ పోతుందో అని మరల ఎంపీగా ఈటల రాజేందర్ తమ విజయం అంటూ చెప్పుకున్నారని, అసలు కంటోన్మెంట్ కు ఎంపీగా 13 రూపాయలన తెచ్చారా అంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు. ప్రక్రియలో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నది ముఖ్యమంత్రి గారితో పాటు మన కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా నిధులు ఇక్కడ డ్యూటీ చేసిన అతను మన అజిత్ రెడ్డి సార్ కూడా కీలక పాత్ర పోషించిండు. మన కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారు కూడా మధుకర్ నాయక్ గారిది కూడా కీలక పాత్ర. ఎందుకంటే కమ్యూనికేషన్ అంతా చేయడం, ఇవంతా వారికి ఇక్కడ సీఈఓగా పనిచేసిన అనుభవం, అక్కడ డిఫెన్స్ వాళ్ళతోటి వాళ్ళ సత్సంబంధాలు, ఈ యొక్క అంతా కమ్యూనికేట్ చేయడంతో ఇది సాధ్యమైంది. నిజంగా వాళ్ళకి ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే, వాళ్ళు చెప్పుకోగలిగేది ఏమైనా ఉంటే వాళ్ళ సర్వీస్ ఛార్జెస్, ఎలక్షన్, స్పెషల్ ఫండ్స్ తీసుకురావాలి. ఇక్కడ ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో పాటు కంటోన్మెంట్ అభివృద్ధి కోసం గతంలోనే జీవోను విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని, జీవో రూపంలో ఆ పనులు చేయడానికి అంగీకారం తెలిపి 303 కోట్ల రూపాయలను తిరిగి కంటోన్మెంట్ కు చేర్చడంలో తాము విజయం సాధించామంటూ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, వారికి కాంపిటీషన్ గా మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి కేటాయించిన దానికి క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలని, సొమ్ము మాదైతే సోకు వాళ్ళు చేస్తున్న విధంగా ఉంది. ముందంగా ఆడ గ్రూప్లైని నేను ముందా అనేసి ఆడ కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఈటల రాజేందర్ గారు
పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టి ఈ పోటాపోటీ అనేది కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం శ్రేయస్సు గురించి ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఈటల గారిని కోరుతున్నాను. బీజేపీ నేతలు తమ విజయం చెప్పుకోవడం సరికాదని, అంతలా విజయం కావాలంటే ఆర్మీ సర్వీస్ ఛార్జీలు తెచ్చి చూపాలని, అది వల్ల కాకపోతే జవహర్ నగర్ లోని కేంద్రానికి అందిస్తున్న భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమిని తీసుకురావడమో, ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పచెప్పేలా ప్రయత్నాలు చేయడమో చేయాలని, అంతేకాని వచ్చిన వారిని తమ ద్వారానే అంటూ అవి అవివేకం అంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంఖ్య రవీందర్, ముప్పిడి మధుకర్, నాగినేని సరిత, బద్రీనాథ్, పెద్దల నరసింహ, చిర్రబైన సంతోష్ యాదవ్, ఆర్ నగేష్ యాదవ్, తేలికుంట సతీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే సర్వీస్ ఛార్జెస్ తీసుకురావాలి, ఇంకోటి ఎలక్షన్ కూడా పెట్టే విధంగా చూడాలి. వీలైతే ఇప్పుడు ఏదైతే నిన్న గ్రాంటీని ఇచ్చిరు అంటుర్రు, అంటే గ్రాంటీని ఇచ్చిరంటే ఎప్పుడు ఇస్తారు? దివాలా తీసిన కంటోన్మెంట్ బోర్డు అనే వాళ్ళు ఏదో నిధులు ఇచ్చిరు. దివాలా తీయకుండా జాగ్రత్త పడే విధంగా మీరు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు, మీరు నిధులు తీసుకురావాలా. ఈటల గారు కూడా మాటి మాటికి నేను ఏదో తీసుకొచ్చిందని చెప్పడం కాదు, మీరు తీసుకొచ్చడం అని మాట కాదు, తీసుకొచ్చిన నిధులు చూపించాలని మేము కూడా ప్రశ్నిస్తాం. బైరిపోర్ట్ లో తాను నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నప్పటికీ చేసిన ప్రయత్నం ఫలితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల చెరువుతోనే 303 కోట్ల రూపాయలు తిరిగి కంటోన్మెంట్ కు వచ్చాయని, ఈ విజయం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తదంటూ బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు జన్యాపుల రామకృష్ణ స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్త పెట్టిన ప్రపోజల్ ప్రధాని మోదీ వరకు చేరి చర్చ అనంతరం నిర్ణయం తీసుకున్నారని, ఇది బీజేపీ పార్టీ పనితీరంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. కనీసం కిషన్ రెడ్డి గారు 3-4 సార్లు ప్రస్తావించి, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని, ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ 300 కోట్లు కంటోన్మెంట్ లో డెవలప్మెంట్ వర్క్ చేయడానికి మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీంట్లో మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా చాలా కృషి చేసిండ్రు. అనేక సందర్భాలలో మేము ఈటల గారు ఆఫీసర్లకు అందరికి కూడా మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ 300 కోట్లతో ఏ విధంగా కంటోన్మెంట్ లో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, అన్అటెండెడ్ జాబ్స్ ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో, నాలాలు కానివ్వండి, ఏవైతే పెరీనియల్ ప్రాబ్లమ్స్, రింగ్ సీవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా మేము అడ్రస్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీంట్లో మిగతా పార్టీలు ఫ్యాషన్ చేయడం, ఏదైనా కొత్తగా ఆలోచన చేయాలని, అంతేకాని అన్ని మా విజయాలని చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. అంతగా సరదా పుట్టి ఏదైనా చేయాలనిపిస్తే సర్వీస్ ఛార్జీలపై వారి వంతు ప్రయత్నం చేయాలని, అంతేకాని వచ్చినవన్నీ మేమే చేశామంటూ అది అవివేకమే అవుతుందని, వారి వల్ల కాకపోతే వాటిని తెప్పించడం కోసం తాము ప్రయత్నం చేయమంటే చేసేదానికి సిద్ధమని, అంతేకాని అడగడం మాని ప్రయత్నాలు చేయండి అంటూ హితో పలికారు. చాలా మంది గతంలో ఏదో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు, ఆయన ఇచ్చిండో లేదా వాళ్ళ అంకులు ఇచ్చిండో అని చెప్పుకున్నారు. ఇవంతా ప్యూర్ గా ఫాల్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 300 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంటే నిన్న జీవోతో ఇచ్చింది. దీనికి విధి విధానాలు అదే ఒక జీవోలో వెల్లడియడం జరిగింది. మరి నేను అందరు కూడా ఒకటే మాట చెప్తున్నా, కమిట్మెంట్ ఉండాలి కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, ఏదైనా కానివ్వండి. భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్త కింద ఈ యొక్క ఇష్యూను తీసుకుపోయి సంబంధించిన ఎంపీ గారికి కానీ, మినిస్టర్లకు కానీ చెప్తే ఏ విధంగా దాన్ని పరిగణలో తీసుకొని ఏ విధంగా దానికి రెస్పాండ్ అయ్యి ఏ విధంగా దానికి రిజల్ట్ వచ్చిందో మీరు చూడండి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప లక్షణం. సిఓ మధుకర్ నాయక్ తో పాటు పార్టీ పెద్దలతోనే ఈ విజయం సాధ్యమైందని, బీజేపీ పార్టీలో కార్యకర్తగా పంపిన ప్రపోజల్ కు కూడా విలువ ఉంటుందని, ఇది గర్వించదగ్గ విషయం అంటూ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు భాగ్యలక్ష్మి, విజయానంద్, వార్డుల వారిగా డివిజన్ నాయకులు పాల్గొన్నారు. అడుగుతున్నా, చాలా మంది యుక్త ఫ్యాషన్ షోలు చేసుకుంటూ తిరుగుతున్నారు. రేపు వాళ్ళందరికీ చెప్తున్నా ఏంటంటే, ఇటువంటి ఒక టాపిక్ తీసుకొని మీరు ఫైట్ చేయండి. ప్లాట్ఫామ్ ఈజ్ ఓపెన్. నువ్వు ఈరోజు డెమోక్రటిక్ సెటప్లు ఉన్నావు, తప్పకుండా పోయి కొట్లాడొచ్చు లేదా రిప్రజెంట్ చేయొచ్చు. మేము కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారిని ముక్కు వెండి పైసలు వసూలు చేసిన విధానం మీకు అందరికి తెలిసిందే. మీరు ఆ విధానం తీసుకోండి, మీకు నచ్చిన విధానం తీసుకోండి, పోరాటం చేయండి ప్రజల కోసం. ఎవరొద్దంటారు? కాంగ్రెస్ బీజేపీ నాయకుల సంబరాలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎవరి భూములు, ఎవరి పరిహారం ఎవరు తీసుకొచ్చారంటూ జక్కుల మహేష్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 303 కోట్లు తీసుకొచ్చామంటూ బీజేపీ కాంగ్రెస్ నాయకులు చెప్తుండడం విస్మయానికి గురి చేస్తుందంటూ జక్కుల మహేష్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలివేటర్ కారిడార్ కు 8 సంవత్సరాల క్రితం ప్రతిపాదన పెట్టిందని, ఇది తమ పార్టీ విజయమని జక్కుల మహేష్ రెడ్డి చెప్తున్నారు. కంటోన్మెంట్ నాయకుల్లో 303 కోట్ల రూపాయల రచ్చ. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. వేరే వేరే పార్టీలు ఎవరైతే చెప్పుకుంటున్నారో ఇవాళ గట్టిగా మేం చేసినామని మానుకోండి, ఇది బాగుండదు. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ పైసలు ఇచ్చింది అంతే. అది వచ్చి ఇలా మనకు
మనకు బెనిఫిట్ ఏంటంటే మన నాలాలు మన డ్రైనేజీలు మంచిగా అయితే ఉంటాయి దాంట్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కొరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న స్థలాల నష్టపరిహారానికి 303 కోట్ల రూపాయల పరిహార సొమ్మును కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి కేటాయించేలా నిర్ణయం తీసుకోవడంతో ఇది తమ విజయం అంటే తమ విజయమని కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రకటించుకున్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందించారు. బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, అనితా ప్రభాకర్, శ్యామ్ కుమార్, పాండు యాదవ్, లోకనాథన్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎలివేటర్ కారిడార్ మంజూరు చేయించిన ఘనత తమ ప్రభుత్వాందేనని కేసీఆర్, కేటీఆర్లకు జకుల మహేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీలు ఒకటే నేడు ముందుకు సాగుతున్నాయంటూ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మరి మా కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి మరి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే వారు అనుకోనే ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు కాబట్టి ఇది పూర్తిగా ఈ యొక్క క్రెడిట్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి, అలాగే మా అధినేత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పూర్తిగా చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో B3 ల్యాండ్ లో ఎంతో మంది పేదవాళ్ళు ఉంటున్నారని, ఎలివేటర్ కారిడార్ తో బంగ్లా స్థలాలు కోల్పోవలసి వస్తుందని, నష్టపరిహార సొమ్ము బంగ్లా స్థలాల్లో ఉంటున్న పేదవారికి అందాలని, అంతేకాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు జమ చేస్తే కోర్టుకు వెళ్లి పేదవారి పక్షాన పోరాటం చేస్తామని జకుల మహేష్ రెడ్డి హెచ్చరించారు. ఏంటంటే మేమేమంటున్నామంటే వాళ్ళు దగ్గర 100 ఏళ్ళ పైనుంచి ఉన్నారు ఆ ల్యాండ్ల మీద, వాళ్ళని ఇవాళ మీరు పక్కకు జరిపేస్తా ఉన్నారు, SRDP అని చెప్పి పక్కకు జరిపేస్తా ఉన్నారు. జరిపినప్పుడు ఆ డబ్బులు అంటే ఏమంటున్నారంటే ఉట్టి బిల్డింగ్ పైసలు ఇస్తాం, జాగా పైసలు వాళ్ళకి ఏమంటున్నారు, వాళ్ళకు ఖచ్చితంగా జాగా పైసలు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము పోరాడతాం 100%. ఇవ్వమని అంటున్నారు. ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రాజెక్ట్ ముందు పోయే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలివేటర్ కారిడార్ కు 200 ఫీట్లకు బదులు 150 ఫీట్లకు కుదించాలని, లేని పక్షంలో బాధితులతో కలిసి ప్రజల పక్షాన పోరాటం చేయనున్నట్లు జక్కుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వెళ్ళిపోయినారు మీటింగ్ ని, దే డిడ్ంట్ అటెండ్ ద మీటింగ్. అంటే సొంత గవర్నమెంట్ తోటి కూడా ఎవరు హ్యాపీగా లేరు. 200 ఫీట్ల రోడ్ అవసరమే లేదు, అక్కడ 150 ఫీట్లు మోర్ దెన్ ఎనఫ్. వాళ్ళతోటి కూడా డెఫినెట్ గా మేము నిలబడతాం అక్కడ. ఎందుకంటే ఉట్టి రోడ్ వచ్చింటే బాగానే ఉంటుండే, రోడ్ తో పాటు ఎలివేటెడ్ కారిడోర్ వస్తుంది, 120 ఫీట్ల కారిడోర్ వస్తుంది కాబట్టి 200 ఫీట్ల రోడ్ అవసరం లేదని మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయల కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిధులు తీసుకొచ్చి గొప్పలు చెప్పుకోవాలని, అంతేకాని ఎమ్మెల్యే ఫండ్తో అభివృద్ధి చేసి ఏదో సాధించామన్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని మహేష్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, నామినేటెడ్ సభ్యులు బానక నర్మదా మల్లికార్జున్, బీజేపీ ఇతర నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 1100 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీల బకాయిలను తీసుకొచ్చి చూపించాలని జకుల మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని విస్మరించిందని, బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అటు జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డును విలీన పేరుతో కాలయాపన చేయడం తప్ప విలీన ఆనవాళ్లే లేవని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల కొరకు తాము వేసిన కేసు తీర్పు త్వరలోనే వస్తుందని, కోర్టును సైతం కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందంటూ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సంఘాలు గుద్దుకోవడం కరెక్ట్ కాదు, ప్రజలు నవ్వుతా ఉన్నారు. ఏదో నిజంగా ఆ దగ్గర 1100 కోట్ల సర్వీస్ ఛార్జెస్ పెండింగ్ ఉన్నది. ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ మెంబర్ ఉన్నారు, ఆడ పోయి మీరు మా డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడారు. ఇంతకుముందు మరి మన బండి సంజయ్ గారు కూడా వచ్చినప్పుడు మాట్లాడాడు, నేను తీసుకొస్తా ఇప్పుడే వారంలో ఇస్తా, 4 రోజులు ఇస్తా అన్నాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు 2018 మాట్లాడినట్టున్నాడు. ఇప్పుడు దాకా ఇక దిక్కులేదు. ఇలా 7 ఏళ్ళు అవుతుంది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఈరోజు ఏకైక ఎమ్మెల్యే హైదరాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే, వారిని తీసుకురమ్మని చెప్పండి, ఒక 100 కోట్లు తీసుకురమ్మని చెప్పండి. ఇప్పటి వరకు ఆయన ఫండ్ తప్ప ఇప్పటి వరకు తీసుకొచ్చింది ఏం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు 303 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత బోర్డు సీఓ మధుకర్ నాయక్ దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ బోర్డు మాజీ సభ్యులంతా హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు సభ్యులంతా కలిసికట్టుగా సీఓ మధుకర్ నాయక్ ను కలిసి సార్వతో సత్కరించారు. సీఓ మధుకర్ నాయక్ చేసిన ప్రతిపాదనలు, కృషితోనే కంటోన్మెంట్ బోర్డుకు నష్టపరిహారం సొమ్ము వస్తుందే తప్ప కాంగ్రెస్ బీజేపీ నాయకులు చెప్పుకున్నట్లు వారు చేసిందేమీ లేదంటూ విమర్శలతో బీఆర్ఎస్ బోర్డు మాజీ సభ్యులు చాలా రోజుల తర్వాత తమ మార్కును బదిలీ చేసుకునేలా తెరపైకి రావడం విశేషం. కంటోన్మెంట్ ల్యాండ్ పోయింది కాబట్టి కంటోన్మెంట్ డెవలప్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మధుకర్ నాయక్ గారు మాత్రం డెఫినెట్ గా యూఆర్ ఆల్ కంగ్రాచులేటింగ్ హిమ్ సార్. మీరు చేసిన పని మాత్రం డెఫినెట్ గా అంత ప్రజలు కూడా హర్షిస్తా ఉన్నారు. కానీ అక్కడ వారి పేరు చెప్పకుండా ఈ నాయకులు వచ్చేసి ఇలా బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వచ్చి మేం చేసినామని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. చట్టాలు తెలియకపోతే ముందుగా చట్టం తెలుసుకోవాలి, అంతేగాని కేంద్రాన్ని ఒప్పించి మేం తెచ్చామంటూ బీజేపీ నేతలు చెప్పుకోవడం సరికాదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ భూములంటే గ్రామకట్ట ల్యాండ్ అని, దానిపై పూర్తి అధికారం కంటోన్మెంట్ కే ఉంటుందని, గతంలోని కంటోన్మెంట్ భూములు తీసుకున్నప్పుడు ఆ వచ్చే డబ్బును కంటోన్మెంట్ కి ఖర్చు చేయాలన్న రూల్ ఉందని, అది తెలియనట్టు మేం తెచ్చామంటూ బీజేపీ నేతలు చెప్పుకోవడం స్థానికంగా ఇన్నాళ్ళు ఇక్కడ రాజకీయాలు చూసిన నాయకుడిగా తనకు నవ్వు తెప్పిస్తుందని, చేతనైతే కేంద్ర ఆర్మీ సర్వీస్ ఛార్జీలు తెచ్చి బీజేపీ నేతల పనితనం ఏమిటో నిరూపించుకోవాలంటూ అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వచ్చిన డబ్బు కాదు, అది పాలనా ఆమోదం తెచ్చారు. గతంలో ఈ అక్విజిషన్ జరిగినప్పుడు
ఏదైనా కంటోన్మెంట్లో అక్విజిషన్ జరిగితే ఆ డబ్బు కంటోన్మెంట్లోనే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనకు వాళ్ళు ఆమోదించారు కంటోన్మెంట్లో ఖర్చు పెట్టుకోవడానికి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అది కంపెన్సేషన్ రూపంలో. అది సీ ల్యాండ్స్, అంటే కంటోన్మెంట్ ల్యాండ్ సీ ల్యాండ్ అంటారు. అది గతంలో గ్రామకంఠం ల్యాండ్స్ అవి. ఆ గ్రామకంఠం ల్యాండ్స్ అన్ని మా కంటోన్మెంట్కి చెందుతాయి. కాకపోతే ఇక పరిపాలన అంతా కంటోన్మెంట్ చేస్తుంది కాబట్టి ఈ డబ్బు వాళ్ళకు వస్తుంది. అయితే ఇక ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాము. మీరు మరి కేంద్ర ప్రభుత్వము మా ప్రజానికానికి ఏమి ఇస్తుంది? మా ఆస్తులు పోగొట్టిన వాళ్ళకు మీరు ఏమి ఇస్తున్నారు? మరి దీనిపైన ఈటల రాజేందర్ కానీ కిషన్ రెడ్డి కానీ మరి మా కంటోన్మెంట్ ప్రజలకు ఎవరైతే ఆస్తులు పోతున్నాయో ఈ ఎలివేటెడ్ కారిడార్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కంపెన్సేషన్ ఇప్పియాలని కోరుతున్నాం. మొత్తానికి 303 కోట్ల వ్యవహారంలో విజయం మాదంటే మాదంటూ నేతలు చెప్పుకొస్తుండగా అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో కీరోలు మాత్రం సీఓ మధుకర్ నాయక్దేనంటూ అంగీకరిస్తుండగా కాంగ్రెస్ పార్టీ సీఈఓ తో పాటు ఓఎస్డీ అజిత్ రెడ్డి కూడా సపోర్ట్ సాధించామంటూ తెలియజేస్తుండగా చివరికి ఎన్నికల విషయంలో గరంగరంగా మొదలైన సర్వీస్ ఛార్జీలపై సవాళ్లతో ఇక ఎవరికి వారు సవాళ్లతో కయ్యానికి సై అంటూ నేడు పార్టీ కండు వాళ్ళ మెడలో వేసి పోటీ పడడం విశేషం. కంటోన్మెంట్ రామన్న కుంటపై హైడ్రా దృష్టి పెట్టిందా? త్వరలో కుంటపై వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేత మొదలు కాబోతుందా? సోమవారం ఫిర్యాదుకు అంత త్వరగా స్పందన వచ్చిందా? స్థానికుల ఫిర్యాదుతో ఇక త్వరలో చర్యలకు సిద్ధమవుతున్నారా? రామన్న కుంటపై డ్రోన్ కెమెరాలతో సర్వే చేసిన హైడ్రా ఏం తేల్చింది? కుంటను ఆనుకుని వెలిసిన కట్టడాలపై ఇక చర్యలు తీసుకోబోతుందా? రామన్న కుంటకు చేరుతున్న వరద నీటి మూలాల చుట్టూ ఇక అన్వేషణ మొదలు కాబోతుందా? హస్మత్పేట నుంచి రామన్న కుంట వరకు జల్లెడ పట్టి ఇక చర్యలు తీసుకోబోతున్నారా? వాచ్ ఫోకస్ రామన్న కుంటపై హైడ్రా మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుడు దినేష్ వాస్వానితో పాటు పలువురు స్థానికులు గత సోమవారం రామన్నకుంటతో పాటు హస్మత్పేట నాలా అక్రమాలపై విషయంలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అంటూ వేచి చూస్తున్న సమయంలో ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు ఫిర్యాదు అందించిన దినేష్ వాస్వానితో పాటు స్థానికులకు సమాచారం అందించి ఇక రామన్నకుంటపై ఎంట్రీ ఇచ్చారు. రామన్నకుంట వద్ద మొదట పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఇక ఎంతవరకు కబ్జాకు గురైంది, ఎక్కడెక్కడ షెడ్యూల్ వెలిసాయన్న విషయాలపై డ్రోన్ కెమెరాలతో సర్వే నిర్వహించారు. ప్రగతిశీల నుంచి గ్రీన్ వ్యూ కాలనీ వెంట వెళ్లే నాలాలను డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించడంతో పాటు హస్మత్పేట చెరువు నుంచి రామన్నకుంట చెరువు వరకు బోయిన్పల్లితో చుట్టూ ఉన్న కాలనీల నుంచి నాలాలకు వెళ్లే మార్గాల వరకు డ్రోన్ కెమెరాలతో సర్వే చేశారు. నాలా చుట్టూ రిటర్నింగ్ వాల్స్ కట్టడం, నాలాపై ర్యాంపులు కట్టడం, నాలా వెళ్లే మార్గంలో షెడ్యూల్ వేయడంతో పాటు పలు విషయాలను గుర్తించిన అధికారులు వీడియోలను చిత్రీకరించి ఇక డేటా మొత్తం సేకరించారు. డ్రోన్ కెమెరా రామన్నకుంట చుట్టూ తిరగడం చూసి పలువురు ఆందోళనకు గురికాగా అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలపై చర్యలుంటాయని, నాలా నీటిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్న షెడ్లను గుర్తించి చర్యలు తీసుకుంటామంటూ స్థానికులకు హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ లో అధిక శాతం తిరుమలగిరి లేక్, రామన్నకుంట, హస్మత్పేట చెరువుకు సంబంధించి మురుగునీరుపై ప్రాంతాల నుంచి వచ్చి కంటోన్మెంట్ నుంచి పాట్నీ నాలా ద్వారా బయటకు వెళ్తుండగా భారీ వర్షం పడితే గతంలో రామన్నకుంట చుట్టూ ఉన్న పరిసరాలు మునిగిపోయిన పరిస్థితి వారికి స్థానికులు వివరించగా వారందించిన వివరాలతో ఇక చర్యలకు హైడ్రా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోలేదు. కార్పొరేటర్ పలుసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఇంటి ముందు మురుగునీటిలోనే అంబేద్కర్ నగర్ వాసులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహం సైతం మురికి నీటిలోనే ఉంచాల్సిన దుస్థితి అంబేద్కర్ నగర్ వాసులకు ఎదురైంది. గత కొద్ది నెలలుగా టీచర్స్ కాలనీ నుండి భారీగా మురుగునీరు పొంగి పొర్లుతుంది. దీని ప్రభావంతో అంబేద్కర్ నగర్ మురుగుమయంగా మారింది. ఎన్నోసార్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం జీహెచ్ఎంసీ అధికారులకు సంబంధిత సమస్యల్లో పరిష్కరించాలంటూ సూచించినప్పటికీ, పైప్ లైన్ పనులు పూర్తి చేసి సమస్య పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ హామీలతోనే సరిపెట్టుకున్నారు. మురుగునీరు పారుతున్న ప్రాంతంలోనే మృతదేహాన్ని అంతిమ సంస్కార కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన దుస్థితి రావడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తలసాని యువసేన ఆధ్వర్యంలో తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్స్ ను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం తలసాని యువసేన సారథ్యంలో ఈ నెల 9 నుండి 12 వరకు అమీర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున టీంలు పాల్గొన్నాయి. క్రికెట్ పోటీలను ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ యువతను అభినందించారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని అభినందించారు.
9 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్స్ ను నిర్వహిస్తూ ఎంతో మందికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న సచిన్, అతని బృందాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి కూతురు నరసింహ, శ్రీనివాస్ గౌడ్, బాబా గౌడ్, ప్రకాష్ గౌడ్, సచిన్, రాహుల్, పరమేష్, అబ్రహం, రాకేష్, అర్జున్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిన క్రీడా మైదానం అది. బోయిన్పల్లి స్పోర్ట్స్ అసోసియేషన్ సారథ్యంలో బోర్డు సహాయ సహకారాలతో దాతల కృషితో ఎదిగిన మైదానం అది. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు. గ్రౌండ్ అన్యాక్రాంతమవుతున్న తరుణంలో నాడు ఎదురెళ్లి ఆ గ్రౌండ్ ను సాధించడంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న పాత్ర ఎంతో ఉండగా నేడు ఆ మైదానం ఇక కనుమరుగవుతుందన్న మాటను తట్టుకోలేకపోతున్నారు. నాయకుడిగా ఆ గ్రౌండ్ తో జంపన్నకు ఎంతో అనుబంధం ఉండగా ప్రతి కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించి బోయిన్పల్లి మైదానం గడ్డ జంపన్న అడ్డా అంటూ మార్కును బదిలం చేసుకున్నారు. ఆయన కృషితో అందరినీ ఐక్యం చేసి స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో పలు రకాల శిక్షణకు రెజ్లింగ్ తో పాటు పలు క్రీడల కోసం ప్రత్యేకంగా కోర్టులు తయారు చేయించారు. ఇప్పుడు అవన్నీ కనుమరుగవుతుండటంతో వారి బాధ వర్ణనాతీతం కాగా ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ విషయంపై దృష్టి పెట్టి తమకు న్యాయం చేయాలని మరో చోట గ్రౌండ్ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. నాడు గ్రౌండ్ అభివృద్ధికి కృషి చేసిన వారంతా నేడు అక్కడ పరిస్థితులను చూస్తూ నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. బోనాల జాతర నిర్వహించుకునే ఆలయాలకు నిధులు మంజూరయ్యాయి. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు మంజూరైన బోనాల చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్లు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాలకు నిధులు మంజూరు చేయించి బోనాల జాతరను ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కలిసికట్టుగా ఉంటూ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలంటూ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కాంగ్రెస్, బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు. కలిసికట్టుగా బోనాల జాతర చెక్కుల పంపిణీ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోనాల జాతర చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారుల సారథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యవేక్షణలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ నేతృత్వంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్ 1 నుండి 8 వార్డులతో పాటు మోండా డివిజన్ కు చెందిన 256 దేవాలయాలకు సుమారు 72 లక్షల రూపాయల చెక్కులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగను జరుపుకునే అమ్మవారి ఆలయాలకు దేవాదాయ శాఖ నుండి బోనాల ఖర్చులకు నిధులను కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా ఆషాఢ మాస బోనాల జాతరలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన దేవాలయాలకు చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు. బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని దేవాలయాల కమిటీ సభ్యులను సూచించారు. ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి పంచాయతీ లేకుండా అందరూ కలిసిమెలిసి కులాలు, మతాలు అందరూ సామరస్యంగా ఉండి ఎలాంటి గొడవలు పడకుండా సంతోషంగా జరుపుకోవాలి. ఈ అమ్మవారి ఆశీస్సులు కంటోన్మెంట్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద, భారతదేశం పైన ఉండాలని, అందరికీ మేలు జరగాలి, దేశం సుభిక్షంగా, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతాలతో, ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండి. మొన్నటి వరకు కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలతో విమర్శలు చేసుకున్న నాయకులు ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యేతో కలిసి కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీలు అనేవి కేవలం ఎన్నికల సమయంలోనే ఉండాలని, మిగిలిన సమయంలో అందరూ కలిసికట్టుగా ఉంటూ ముందుకు సాగాలంటూ కొంతం దీపికా నరేష్ తన సందేశాన్ని అందించారు. కాంగ్రెస్ నాయకులు ఎటువంటి వేషజాలకు పోకుండా కలిసికట్టుగా బోనాల పండుగను జరుపుకోవాలని కొంతం దీపికా నరేష్ సూచించారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ ఏమాత్రం మంచిగా ఉంటున్నామో మీరేమో
మారేడుపల్లిలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్టేజ్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్, చిరబోయిన సంతోష్ యాదవ్, మోండా డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్, సీనియర్ నాయకురాలు వరలక్ష్మితో పాటు పలువురు హాజరులయ్యారు. బీజేపీ సీనియర్ నాయకుడు కొంతం నరేష్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్టేజ్ పై ఆశీనులై ఆలేరి కమిటీ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరు కాగా మోండా డివిజన్ కు చెందిన నాయకులు మాత్రమే స్టేజ్ పై ఆశీనులై చెక్కులను పంపిణీ చేశారు. గురు పౌర్ణమి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు హేమంత్ శర్మ సూచించారు. గాన్గాపూర్ గురు దత్తాత్రేయ స్వామి పీఠంలో జరిగే విధంగా పూజా కార్యక్రమాలను కాకాగూడలో నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు 108 రకాల సుగంధ ద్రవ్యాలతో 108 లీటర్ల ఆవు పాలతో మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు, 1,00,000 పుష్పార్చన, 1,00,000 తులసి దళార్చన, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, గోమాత పూజ, అన్నదాన కార్యక్రమంతో పాటు సాయంత్రం 6 గంటలకు దత్తాత్రేయ స్వామి పల్లకి సేవ, పాదుక సేవ, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని హేమంత్ శర్మ తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని హేమంత్ శర్మ సూచించారు. కంటోన్మెంట్ బోయినపల్లి జయానగర్ లోని సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో ఇన్వెస్టిట్యూటర్ సెరమనీని ఘనంగా నిర్వహించారు. 2025-26 సంవత్సరం గాను ఈ వేడుకలను సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల చైర్మన్ రంతిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యాజమాన్యం ఆహ్వానంతో వింగ్ కమాండర్ వై వెంకట రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. అతిథిగా పాల్గొన్న ఆయనకు స్కూల్ విద్యార్థుల పేరెడ్ మధ్య ఘనస్వాగతాల మధ్య ఘనస్వాగతం పలకగా వారి సన్మానం అందుకుంటూ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రకాల యాక్టివిటీస్ నిర్వహించగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను చూసి వింగ్ కమాండర్ వెంకట రవీంద్ర రెడ్డి అభినందించారు. స్కూల్ విద్యార్థి దశ జీవితంలో ఎంతో విలువైందని, ఈ విషయంలో వారు నేర్చుకునే విద్య వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందంటూ ఆయన తెలిపారు. స్కూల్ విద్యాభ్యాసంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ తో స్టూడెంట్స్ ను ఉత్సాహపరుస్తున్న యాజమాన్యానికి వింగ్ కమాండర్ కృతజ్ఞతలు తెలియజేయగా, స్టూడెంట్ పుస్తకాలకు పరిమితం కాకుండా వారిని ఉత్సాహపరిచేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం తమ ప్రత్యేకత అంటూ చైర్మన్ రంతిరెడ్డి స్పష్టం చేశారు. నేషనల్ యూత్ డే సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివేకానందుని చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. నేషనల్ యూత్ డే సందర్భంగా ఏబీవీపీ ర్యాలీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఏబీవీపీ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. వివేకానందుని చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ప్రణయ్, మహేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ లో సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా కార్పొరేటర్ తన అనుచర వర్గానికి బాధ్యతలను అప్పగించారు. డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్ల ప్యాచ్ వర్క్ పనులతో పాటు చెట్ల కొమ్మల తొలగింపును జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టారు. స్థానికంగా జరుగుతున్న పనులను డివిజన్ అధ్యక్షులు జిత్తు, ప్రశాంత్ తో పాటు పలువురు పర్యవేక్షించారు. కంటోన్మెంట్ బోయినపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తన గురువర్యులుగా ఉన్న మైనంపల్లిని బోయినపల్లి మార్కెట్ చైర్మన్ గా ఉన్న ఆనంద్ బాబు తన టీం సభ్యులతో కలిసి కలవగా వారి రాకపై మైనంపల్లి సంతోషం వ్యక్తం చేశారు. కుకట్పల్లితో పాటు బోయినపల్లి మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులంతా కలిసి మైనంపల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా మైనంపల్లిని కలవగా వారికి ఆహ్వానం పలకడంతో పాటు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ దేవేంద్రల నేతృత్వంలో పలువురు మైనంపల్లిని కలవగా వారిని సన్మానించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జాతర కొనసాగింది. పికెట్ కార్యాలయంలో బుధవారం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన 52 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శ్రీ గణేష్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి అండగా నిలిచేలా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన వారికి వెనువెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి ఆదుకుంటుందని శ్రీ గణేష్ అన్నారు. ఎల్ఓసీ సైతం పేదవారికి ఆపన్న హస్తంగా నిలుస్తుందని, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్సకు లక్షలాది రూపాయలను ఎల్ఓసీ ద్వారా అందించడం జరుగుతుందని శ్రీ గణేష్ అన్నారు. మోండా డివిజన్ తో పాటు 1 నుండి 8 వార్డులకు చెందిన పలువురికి చెక్కులను పంపిణీ చేశారు. వార్డు నాయకులు తమ ప్రాంతానికి చెందిన వారికి చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేలా ముందుకు సాగటం జరుగుతుందని, ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని శ్రీ గణేష్ అన్నారు.
కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయ్ శ్రీ దండుమారమ్మ దేవాలయంలో పలు విభాగాలకు టెండర్లను దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. బోనాల జాతరను పురస్కరించుకుని సీరియల్ బల్బులు, లైటింగ్, అలంకరణ బోర్డులు తదితర వాటికి సీల్డ్ టెండర్లను వేశారు. 1,75,000 రూపాయలతో సంతోష్ దక్కించుకున్నారు. మరో టెండర్లో పూల అలంకరణకు 1,58,400 రూపాయలతో రవీందర్ దక్కించుకున్నారు. అమ్మవారి చీరల వేలానికి 61,000 రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారిని బస్తీవాసులు తిరస్కరించారు. జీవి రమేష్, శ్రీనివాస్, కృష్ణారావుతో పాటు పలువురు ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఆండాలు పర్యవేక్షణలో ఈవో రవికాంత్ సారథ్యంలో దండుమారమ్మ దేవాలయంలో వేలంపాట కొనసాగింది. వెస్ట్ మారేడ్పల్లి శ్రీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణిమ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం తెల్లవారుజాము నుండి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 7 గంటలకు అభిషేక పూజలు, 7:30 దీపాలంకరణ, హారతి, 8 గంటలకు శ్రీ సామూహిక శ్రీ సాయి వ్రతం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా దేవాలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. పలు రకాల విద్యుత్ వెలుగులతో సాయిబాబా మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే గురు పౌర్ణిమ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అందజేశారు. చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ సభ్యులు నరసింహరావు, బాలరాజ్, పద్మజతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ, సాయిబాబా దేవాలయ అర్చకులు యుగేందర్, శివాలయ అర్చకులు ఆనంద్ పంతులతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో ఉన్నారు. వైట్ టీషర్ట్ మూవ్మెంట్ లో భాగంగా విద్యార్థులను ఉత్సాహపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో వైట్ టీషర్ట్ క్లబ్ నిర్వాహకులు హైదర్ నిమగ్నమయ్యారు. వైట్ టీషర్ట్ మూవ్మెంట్ లో భాగంగా 5 వారాల పాటు ప్రభుత్వ స్కూల్ పిల్లల కోసం కార్యక్రమాన్ని హైదర్ శ్రీకారం చుట్టారు. స్టూడెంట్స్ ను ఉత్సాహపరుస్తూ వారి కోసం ప్రత్యేకంగా డ్రాయింగ్ పోటీలను ప్రభుత్వ స్కూల్లో నిర్వహించారు. 50 మంది విజేతలను ఎంపిక చేసి వారి గిఫ్ట్లను అందించడంతో పాటు వైట్ టీషర్ట్ మూవ్మెంట్ ను ఇలానే 5 వారాల పాటు వివిధ కార్యక్రమాలతో కొనసాగిస్తామంటూ హైదర్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సందీప్, ప్రదీప్, యూసఫ్, జాను, బంగారు సదానంద్, యాదగిరి, కృష్ణ, నగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన్న ప్రతాప్ ఆలయ చైర్మన్ హోదాలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపూజీనగర్ బస్తీలోని నల్లపోచమ్మ ఆలయం 15వ వార్షికోత్సవం పురస్కరించుకుని నేడు వేడుకలను నిర్వహించారు. దాతలు ముందుకొచ్చి ఆలయాభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని జంపన్న పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జిన్నా నరసింహరావు, లక్ష్మణ్, బండిరాజు, నర్సింగ్, అరవింద్ బాబు, హరిబాబు, పవన్, విక్కీ, భాగ్యమ్మ, సావిత్రమ్మ, సుశీల, అనుషతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ లో ప్రమాదకరంగా ట్రాన్స్ఫారం ఉందని, ట్రాన్స్ఫారం తొలగింపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం వికెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు జ్ఞానేశ్వర్, శివానంద్, రాజు, రోహిత్, రామకృష్ణ, సత్యనారాయణలు, బీజేపీ సీనియర్ నాయకులు విజయానంద్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికంగా చెత్త కుప్ప ఉండటంతో పశువులు ఎక్కువగా సంచరిస్తున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే దృష్టికి వారు తీసుకెళ్లారు. ట్రాన్స్ఫారం తొలగింపు కొరకు తన వంతుగా కృషి చేస్తారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ 3వ వార్డు సిక్ విలేజ్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో దుర్గామాత భవానీ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో గ్యారిసన్ ఇంజనీరింగ్ లో కొలువుతీరిన దుర్గామాత అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలో కన్నుల పండుగ నిర్వహించారు. అభిషేక పూజలు, హోమ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న శానిటరీ సిబ్బందికి ఉచితంగా రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని క్రియాసన్ సొసైటీ శ్రీకారం చుట్టింది. నిత్య శుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అనునిత్యం కష్టపడే వారికి తమ సహకారం అందించాలన్న ఉద్దేశంతో డ్రై రేషన్ కిట్ల పంపిణీని వారు ఏర్పాటు చేశారు.
మొదటి విడతగా 300 మంది సిబ్బందికి కిట్లను ఏర్పాటు చేయగా కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న కంటోన్మెంట్ అధికారులు కిట్ల పంపిణీ నిర్వహించారు. పంపిణీ కార్యక్రమంలో అతిథులుగా శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ విద్యాసాగర్, శానిటరీ ఇన్స్పెక్టర్ చౌహాన్, మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయీం తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా రోడ్లపై ఉన్న చెట్లను తొలగిస్తూ మరో చోట ప్రాణప్రతిష్ఠ చేస్తూ వృక్ష ప్రేమికుడిగా పేరు తెచ్చుకున్న నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ టీచర్ గా మారారు. సికింద్రాబాద్ లోని మహబూబ్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా యువతకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. యుక్త వయసులో యువకులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలపై తిరుగుతూ ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నారని శంకర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నారని శంకర్రాజు అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు నివారించిన వారమవుతామని విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీఐ ఇన్స్పెక్టర్ అశోక్, మహబూబ్ కాలేజ్ ప్రిన్సిపల్ రామకృష్ణ, మహంకాళి ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ రఘునాథ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా చిలకలగూడ చౌరస్తాలో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం రాష్ట్ర నాయకులు కొప్పు పద్మ సారథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికుల హక్కులను కాలరాస్తే కబర్దారంటూ నినాదాలు చేశారు. చిలకలగూడ చౌరస్తాలో సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేలా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని వారు మండిపడ్డారు. కనీస వేతనం పొందలేని స్థితిలో కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, జోన్ సిఐటియు కన్వీనర్ ఆర్ మల్లేష్, అమరావతి, అరుణ, బాలామణి, రాజమణి, మదనిక, రేవతి, మంజుల, సంజ, వినోద, లక్ష్మి, కరుణశ్రీ, జయంతితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.